జెడ్ఏఐ అనే ఒక కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా తమ కొత్త ఏఐ మోడల్ తీసుకొచ్చారు. లిటరల్‌గా అదిరిపోయిందనమాట ఏఐ మోడలు. ఏఐ మోడల్‌ని యూజ్ చేసి నేనేం చేశానో ఫస్ట్ మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను. నేను ఒక ఇమేజ్ ఇచ్చాను. ఒక మ్యాథ్స్ సంబంధించిన క్వెషన్ ఇచ్చి, ఇమేజ్‌ని తీసుకొని ఆ క్వెషన్ సాల్వ్ చేయమంటే సాల్వ్ చేసి ఇచ్చేసింది. అంతేకాకుండా నేను ఒక వీడియో ఇచ్చి, ఆ వీడియోని అనలైజ్ చేయమంటే ఆ వీడియోని అనలైజ్ చేసి ఇచ్చేసింది. అంతేకాకుండా నేను ఒక స్క్రీన్‌షాట్ ఇచ్చి, ఒక వెబ్ పేజ్‌ని డెవలప్ చేయమంటే అది కూడా డెవలప్ చేసింది. ఇలా చాలా మీకు ఉపయోగపడే ఫీచర్స్ అయితే ఈ మోడల్‌ని యూజ్ చేసుకొని ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చనమాట. మరి ఈ మోడల్‌ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చో కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఆ వెబ్‌సైట్ పేరు చూసుకున్నట్లయితే chat.z.ai అనమాట. సో ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ మోడల్‌ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో మీరు కంటిన్యూ విత్ గూగుల్ ఇలాంటి ఆప్షన్ ఏదైతే మీ గూగుల్ లాంటి అకౌంట్ యూజ్ చేసుకుని మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం క్రియేట్ చేశారంటే ఇక్కడ విజువల్ రికగ్నిషన్ అని చెప్పి, అలానే మీకు విజువల్ రిపోర్ట్ అని చెప్పి, వీడియో అండర్స్టాండింగ్, యూఐ రిప్లికేషన్, అలానే ఓసిఆర్ స్కాన్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్స్ అనమాట. సో దీని గురించి మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏంటంటే మీరు ఇన్పుట్ ఇమేజెస్ ఇచ్చి దాని నుంచి స్కాన్ చేసి మీకు కావాల్సిన సమాచారం అయితే పొందొచ్చు అనమాట. దానికోసం ఫస్ట్ మీరు విజువల్ రికగ్నిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీకు తెలియనిది ఏమైనా తెలుసుకుందాం అనుకోండి. ఉదాహరణ నేను ప్లస్ బటన్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇస్తాను. దానికి మీరు ఈ షూ ఏ ఉంది, ఈ షూ ఎక్కడ ఉందో మీకు తెలియదు అనుకోండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోండి. నేను ఈ పర్టికులర్ షూ ఇమేజ్ ఇన్పుట్ కి ఇచ్చాను. దాని తర్వాత మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఐడెంటిఫై ద మోడల్ ఆఫ్ ది షూ అండ్ రిటర్న్ మోర్ ఫోటోస్ టేకన్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ వయా వెబ్ సెర్చ్. ఈ ఫస్ట్ ఈ పర్టికులర్ ఇమేజ్ ని ఇది స్కాన్ చేసుకుని ఈ ఇమేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా వెబ్సైట్ లో వేరే వెబ్సైట్ లో ఉంటే దానికి సంబంధించిన డిఫరెంట్ యాంగిల్ ఇమేజ్ ఇవ్వమని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఏమేం ప్రాసెస్ చేస్తుందో చూడొచ్చు. ఆ ఇమేజ్ని సెర్చ్ చేసుకుంది, ఆ తర్వాత ఆ స్పెసిఫిక్ మోడల్ సంబంధించిన ఇతర ఇమేజ్ గురించి అయితే స్కాన్ చేసుకుంటుంది అనమాట. మీరు గమనిస్తే ఫస్ట్ కొన్ని షూస్ తీసుకుంది, బట్ యాక్యురేట్ మ్యాచ్ కోసం ఇంకా సెర్చ్ చేస్తుంది ఆ ఇమేజ్ని. సో మీరు గమనిస్తే ఎంత డీటెయిల్గా సెర్చ్ చేసి మ్యాచ్ అయ్యే సిమిలర్ మోడల్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది చూడండి. ఆర్ఎన్ఎక్స్ నియో ట్రైనర్స్ పోస్ట్ షూ అని చెప్పించింది. అలానే స్టార్టింగ్ ఆర్ఎన్ఎక్స్ మెన్ క్రాస్ ట్రైనర్ బేర్ ఫుట్ సంబంధించి షూ, అలానే బ్రూక్స్ మెన్ అడ్రలిన్ GTS 24 వైడ్ గ్రే అని చెప్పించింది అనమాట. మనం ఇచ్చిన షూకి ఆల్మోస్ట్ వరకు మ్యాచ్ అయితే ఇచ్చింది, బట్ స్టిల్ అది ఏమని చెప్పిందంటే ఎండ్ లో నేను అన్ఫార్చునేట్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ షూ కనిపెట్టలేదని చెప్పాను, కానీ మన అలాంటి సిమిలర్ షూని అయితే ఇవ్వగలిగింది. ఇలాగా మనకు కావాల్సిన తెలియని ప్రోడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈసారి నేను వేరే ఇమేజ్ ఇస్తానండి. నేను ఒక స్కూటర్ ఇమేజ్ ఇస్తున్నాను. సో ఈ మోడల్ని ఐడెంటిఫై చేసి ఎలాంటి ఫొటోస్ డిఫరెంట్ యాంగిల్స్ ద్వారా ఇవ్వమని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చినాను. చూస్తే కనుక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చింది అనమాట. మాక్సిమం అయితే దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ వరకు సెర్చ్ చేసుకోగలుగుతుంది, బట్ కొన్ని సిమిలారిటీస్ బాగా ఎక్కువ వేరే అందుబాటులో ఉంటే మాత్రం నేను ఐఎమ్ సారీ అని చెప్తుంది. బట్ మీకు చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఉంది. నాకు నచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓసిఆర్ స్కాన్ అనమాట. సో ఇవి స్పెసిఫిక్గా ఏమైనా టెక్స్ట్ రిలేటెడ్గా మీరు ఏమైనా ఇన్పుట్ ఇచ్చి మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగచ్చు. సో నేను ప్లస్లోకి వెళ్తున్నాను. సో నేను ఒక మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. ఇమేజ్ ఇచ్చి ఈ మ్యాథ్స్ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. రెస్పాన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది చూడండి. ఇచ్చిన వెంటనే ఆ ఇమేజ్ ని స్కాన్ చేసుకుని మనకు ఆన్సర్ అయితే ఇచ్చేసింది. ఇలాగ మీరు టెక్స్ట్ రిలేటెడ్ గా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు వీడియో అండర్స్టాండింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీంతో ఏంటంటే మీరు ఏమైనా వీడియో రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సో వీడియో అండర్స్టాండింగ్ సెలెక్ట్ చేసుకుని ఒక వీడియో ఇన్పుట్ ఇస్తాను. నేను ఇచ్చింది ఒక ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన ఒక వీడియో అనమాట. ఇందులో మనకి ఒక బ్యాటరీ రిమూవ్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టినట్టుగా ఒక వీడియో అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు సమ్మరైజ్ కీ పాయింట్స్ ఆఫ్ దిస్ వీడియో విత్ టైమ్ స్టాంప్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూడండి, ఈ వీడియోలో ఎలక్ట్రిక్ సైకిల్ ఎపిక్ గురించి మాట్లాడుతుంది. బ్యాటరీని ఎలా రిమూవ్ చేయొచ్చు అని చెప్పి 5 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ దగ్గర చెప్పారని ఉంది. ఒకసారి చూద్దాం అది. సో 5 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ వరకు బ్యాటరీని రిమూవ్ చేసే ఒక క్లిప్ అని ఉందని చెప్పారు. నిజంగానే 5 సెకండ్స్ నుంచి మన 15 సెకండ్స్ వరకు బ్యాటరీని రిమూవ్ చేసినట్టు ఆ కంటెంట్ అయితే చెప్పడం జరిగింది. 21 నుంచి 25 సెకండ్స్ లో ఈ మనిషి ఒక రోడ్డు మీద నడుపుతున్నట్టుగా ఉందని చెప్పి మెన్షన్ చేసి ఉంది, బట్ ఇదైతే కరెక్ట్ గా చెప్పలేదు. నెక్స్ట్ మళ్ళీ 47 సెకండ్స్ నుంచి ఆ బ్యాటరీ ప్యాక్ని మళ్ళీ ఫ్రేమ్లో పెట్టినట్టుంది.
ఈ వీడియో డెమాన్స్ట్రేషన్ ప్రకారం ఏదైతే ఉందో కొన్ని పాయింట్స్ వరకు యాక్యురేట్ గా ఇచ్చింది, బట్ కొన్ని పాయింట్స్ అనేది సరిగ్గా అయితే ఇవ్వలేదు అనమాట. అయితే మాత్రం మనకి ఈ వీడియోని అనలైజ్ చేసి ఇవ్వడం అనేది మాత్రం మంచి విషయం. ఇందులో ఇచ్చిన వీడియో వచ్చి కంప్లీట్ తెలుగు వీడియో, బట్ దీన్ని కాస్త ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఒక సైకిల్ గురించి చెప్పాడు అనే డీటెయిల్స్ అయితే మాత్రం ఇచ్చింది. దాని వల్ల అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఏమైనా వీడియో ఇన్పుట్ ఇచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. నెక్స్ట్ వచ్చి యూఆర్ అప్లికేషన్ అనమాట. సో యూఆర్ అప్లికేషన్ అంటే ఏంటంటే మీరు ఏమన్నా ఒక వెబ్ పేజ్ లాంటిది అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటే కనుక యూఆర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా ఒక వెబ్సైట్ సంబంధించిన ఇమేజ్ ఇవ్వచ్చు. నేను ఐఆర్సిటిసి సంబంధించిన వెబ్సైట్ ఇమేజ్ అయితే ఇచ్చాను. నాకైతే ఈ వెబ్ పేజ్ సంబంధించిన HTML కోడ్ కావాలి విత్ యాక్చువల్ ఇమేజెస్. ఒకవేళ లేకపోతే కనుక దానికి రిలేటెడ్ గా ఏదైనా ఇమేజ్ పెట్టమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో మీరు గమనిస్తే కనుక ఐఆర్సిటీ సంబంధించిన ఒక క్లోన్ వెబ్సైట్ ఇది చేసేసిందండి. ఇది ఐఆర్సిటీ సంబంధించిన ఒరిజినల్ వెబ్ పేజ్ ఇది. సో ఇది చూడండి, ఇది క్లోన్ వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం బటన్స్ ఏం పనిచేయవు అనమాట. జస్ట్ దానికి సంబంధించిన HTML సంబంధించిన డీటెయిల్స్ తో మీకు ఒక వెబ్ పేజ్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఒక వార్యూన్ అయితే జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ వరకు టెక్స్ట్, ఇది సంబంధించిన సెర్చ్ ఫిల్టర్లు అన్ని కూడా యాడ్ చేస్తుంది. ఇంకొంచెం చూడండి. సో ఎవరైనా యూఆర్ రిలేటెడ్ గా డిజైన్ చేసుకుందాం అనుకుంటే రెఫరెన్స్ రిలేటెడ్ గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇది. అంతేకాకుండా ఈ పర్టికులర్ వెబ్సైట్ లో మీరు ఏమైనా ఇమేజ్ ఇచ్చి దాని నుంచి కంటెంట్ కూడా జనరేట్ చేసి, సో నేను విజువల్ రిపోర్ట్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 3 ఇమేజెస్ ఇస్తాను. బట్ ఇక్కడ ఇమేజెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. సో నేను ఫస్ట్ ఒక గ్రాఫ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ లోకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ ని ఇన్పుట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 3 ఇమేజ్ కూడా ఇన్పుట్కి ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చానంటే ఒక 3 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. సో దీని నుంచి ఒక స్ట్రక్చర్డ్ బ్లాగ్ పోస్ట్ కావాలని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో నేను ఎందుకు విడివిడిగా ఇమేజ్ ఇచ్చానంటే అట్ ఏ టైం 3 ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే ఎర్రర్ అయితే వస్తుంది. అందుకనే సెపరేట్గా 3 ఇమేజెస్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో LLM మోడల్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇమేజ్ అనమాట. సో మరి అది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనకి బ్లాగ్ పోస్ట్ ఇస్తుందో చూద్దాం. ఒక LLM మోడల్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో దానికి సంబంధించిన డేటా, టెక్స్ట్ అన్ని ఫైల్స్ అనేవి ఇచ్చాను. సో మనం చూస్తే ఒక బ్లాగ్ పోస్ట్ రెడీ చేస్తుంది. కంటెంట్ చూడండి, ద హై కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పి కంటెంట్ ఇచ్చి తర్వాత హిస్టారికల్ ట్రైనింగ్ కాస్ట్ అని చెప్పి మన ఇమేజ్ని యాడ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ దాని డీటెయిల్డ్ కాస్ట్ బ్రేక్ డౌన్ అని చెప్పి ఇంకొక డేటా ఇచ్చింది. దాని తర్వాత కీ అబ్జర్వేషన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇది ఎలా ఆలోచించిందంటే గ్రాఫ్స్, డేటా వరకు ఇమేజ్ తీసుకుంది. బట్ మిగిలిన టెక్స్ట్ ఫైల్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆర్టికల్ కోసం ఎలాగో టెక్స్ట్ ఫైల్ ఇచ్చారు కాబట్టి మూడోది దాని ఇమేజ్ పాయింట్ కింద అనలైజ్ చేసుకుని, మూడోది అనే టెక్స్ట్ పాయింట్ కింద అనలైజ్ చేసుకుని దాని నుంచి కంటెంట్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను మళ్ళీ విజువల్ రికగ్నిషన్ సెలెక్ట్ చేసుకుని ఈసారి ఇంకొక ఇమేజ్ టెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇలాగా ఒక ఇల్లు చెల్లాచెదురుగా ఉన్న ఒక రూమ్ ఇమేజ్ ఇన్పుట్గా ఇస్తున్నాను. సో ఇచ్చి ఏమని చెప్తున్నానంటే ఒక మెస్సీ రూమ్ ఇమేజ్ ఇచ్చాను. సో దీంట్లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చానమాట ఒక ఎక్స్పర్ట్ కింద ఆలోచించి. చాలా ఫాస్ట్గా ఏమి ఇచ్చిందంటే క్లియర్ జోన్స్, స్లీపింగ్ ఏరియా, డ్రెస్సింగ్ ఏరియా, స్టోరేజ్ జోన్ కింద సెపరేట్ చేయండి. అలానే డ్రెస్సర్ ప్లేస్మెంట్ అనేది బాగా ఆర్గనైజ్ చేసుకోండి. అలానే అండర్ బెడ్ స్టోరేజ్ ఏర్పాటు చేయండి అని చెప్పి జస్ట్ ఇచ్చిన ఈ ఇమేజ్ని వెంటనే అనలైజ్ చేసి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఈ మోడల్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్మార్ట్ కంపారిజన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనికోసం నేనేం ఇచ్చానంటే ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఒక బ్యాంబూ టూత్ బ్రష్ ఇండియాలో ఒక 5 కాంపిటేటర్స్ని ఆన్లైన్లో సెర్చ్ చేసి ప్రైజింగ్, ఫీచర్స్ అన్ని చెక్ చేసి నాకు ఒక రికమెండెడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్పని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఒక్కొక్క బ్రష్ 150 నుంచి 200 రూపాయలు పెట్టాలి. అలానే 100% బయోడిగ్రేడబుల్ అని చెప్పాలి. స్ట్రాంగ్ బ్రాండ్ రికగ్నిషన్ ఉంటుందని చెప్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పిందంటే కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 5 సంబంధించిన కాంపిటేటర్స్ తీసుకుంది. దాని తర్వాత పొజిషనింగ్ అండ్ ప్రైజింగ్ వచ్చి 150 నుంచి 200 రూపాయలు పెట్టాలి. వాల్యూ ప్రొపోజిషన్ క్వాలిటీ మీద పెట్టాలి. సోషల్ ఇంపాక్ట్ మీద పెట్టాలి. అలానే టార్గెట్ ఆడియన్స్ 25 to 40 ఏజ్ గ్రూప్ పెట్టాలి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా మీద టార్గెట్ చేయండి. మార్కెటింగ్ టాక్టిక్స్ వచ్చి బ్లాక్ పోస్ట్, అలానే ఎకో ఇన్ఫ్లుయెన్సర్స్తో టైఅప్ అని చెప్పి మనకు డీటెయిల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే ఇచ్చింది. సో ఇలాగా ఈ GLM 4.6 వర్షన్ Z1 మోడల్ ఏదైతే ఉందో ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి,
కంపారిజన్ కానీ డిఫరెంట్ వాటిలో మీకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి, ఫ్రీగా అయితే వాడుకోవచ్చు, ఎటువంటి క్రెడిట్స్ లాంటివి ఏం లేవు అనమాట. బట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు కావాల్సిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ ఇస్తున్నాం అండి. అలానే మన ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ అయితే ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.